నుంచి ఎండింగ్ దాకా నెగిటివ్స్ అన్ని. ఓకే. అసలు ఆ సాంగ్స్ ఎందుకు వస్తాయో తెలియదు, ఎందుకు వెళ్ళిపోతాయో తెలియదు. హీరోయిన్ అయితే ఓన్లీ స్కిన్ షోకే వాడుకున్నారు. వాళ్ళ క్యారెక్టర్ అంటూ లేదు. సాయి ధరమ్ తేజ్కి, సందీప్ కిషన్కి అసలు ఏ విధంగా ఉపయోగపడే సినిమా అయితే కాదు. కృష్ణవంశీ గారు ఎందుకంటే సినిమాలు తీసేయడం మంచిది, ఎందుకంటే ఆయన చాలా మంచి సినిమాలు ఉన్నాయి, అవన్నైనా కనీసం గుర్తుపెట్టుకుంటారు జనాలు. ఇట్లాంటివి తీస్తే వీటిలో పడిపోయి అవి కూడా పాడైపోతాయి సినిమాలు. నక్షత్రం మూవీ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేసి డబ్బులు పెట్టి టికెట్లు పెట్టి తీసుకోండు ప్లీజ్. ఎందుకంటే కృష్ణవంశీ అంటే ఇదివరకు పెళ్ళిళ్ళు, హడావిడి, మన సాంప్రదాయాలు అలా తీసి ఇప్పుడు ఏదో కొత్తగా మన వల్ల కాదు. అందుకని పర్లేదు, చూడొచ్చు, ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి. సాయి ధరమ్ తేజ్ యాక్టింగ్ బాగుంది, అది బాగుంది. సుదీప్ కృష్ణన్ కూడా బాగా ట్రై చేశాడు, బాడీ అది చాలా బాగా ట్రై చేశాడు, చాలా బాగుంది. స్కిన్ షో ఉందా హీరోయిన్స్ స్కిన్ షో ఏమైనా ఎక్కువ? అంటే చాలా ఎక్స్పోజింగ్ ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్యామిలీస్తో, ఇప్పుడు నేను నా ఫ్యామిలీతో వద్దాం అనుకున్నాను, ఇవాళ ఎందుకో నేను ఒక్కనే వచ్చాను. ఫ్యామిలీతో వస్తే కొంచెం ఫీలింగ్. సో ఫ్యామిలీతో చూడలేరు అంటారా? రేటింగ్ ఎంత ఇస్తావు భయ్యా అవుట్ ఆఫ్ 5? అవుట్ ఆఫ్ 5 2 సార్. థ్యాంక్ యూ. అవుట్ అండి 1.5 ఇస్తాం. 5 అసలు ఏం లేదండి, హీరోయిన్స్ కోసం చూడొచ్చు. ఎగ్జిక్యూషన్ ఏదో తీద్దాం అనుకున్నారు కానీ కంప్లీట్ ఓల్డ్ ఫార్ములా అండి. ఆ పరిగెత్తడం అండి, ఆ పాత ఓల్డ్ ఫిలిమ్స్ కృష్ణ గారు లాగా. ఇదివరకు తీసిన సినిమాలతో పోలిస్తే ఇది ఎట్లా అనిపిస్తుంది? వంశీ గారు అసలు ఈ సినిమా ఆయన ఏదో తీస్తారనుకున్నా కానీ కంప్లీట్ అసలు అవుట్ అండి. మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేదండి? అసలు ఛాన్స్ లేదు, దాని 1% కూడా లేదండి ఎక్స్పెక్టేషన్. మ్యూజిక్ ఎలా? మ్యూజిక్ ఓకే అండి, 1 సాంగ్ బాగుంది. ఇంటర్వెల్ తర్వాత సినిమా మొత్తంలో నీకు నచ్చిన సీన్స్ ఏమన్నా? మామూలుగా హీరోయిన్స్ హీరోయిన్స్ తప్పితే ఏం లేదంటారు? ఏం లేదు అసలు, ఏం లేదు. థ్యాంక్ యూ బాయ్. మన ఛానల్ మంచి పేదాలంటే ఏం చేయాలి? ఈశాన్యంలో బరువు తగ్గించాలి సార్. ఈ చేని కాస్త అటేసుకోండి. నేను ఈ మూఢనమ్మకాలు మాయద్వీపాలు నమ్మనయా, క్రియేటివిటీని మాత్రమే నమ్ముతాను. అయితే పెంచుతాను సార్. దేన్ని? క్రియేటివిటీ.